భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎన్విరాన్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ బోనం రమేష్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ట్రెజరీ కాలనీలో బీజేపీ 43వ డివిజన్ శక్తి కేంద్రం కార్యాలయం వద్ద సేవా భారతి భారతీయ జనతా పార్టీ వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు పానుగుపాటి చిన్నసుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ బోనం రమేష్ ముఖ్య అతిథిగాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగాను, స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు బోనం రమేష్, బిక్కిన విశ్వేశ్వరరావు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడ వెంకటనారాయణ చర్యన్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సమాజంలో మార్పును తీసుకొచ్చేందుకు పానుగుపాటి చిన్నసుబ్బారావు ప్రతి ఏటా పర్యావరణ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు బోనం రమేష్ సౌజన్యంతో తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్లో విజేతలకు అతిథులు బహుమతులతో పాటు బోనం రమేష్ సౌజన్యంతో తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్, జామ మొక్కను అందించారు. అనంతరం అతిథులు బోనం రమేష్, బిక్కిన విశ్వేశ్వరరావులు మొక్కలు నాటారు. చిన్నసుబ్బారావు కార్యక్రమంలో పాల్గొని వారందరికీ జామ మొక్కలను, బోనం రమేష్ క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్, బీజేపీ నాయకులు సాహితీ వర్మ, దువ్వారి సుబ్రహ్మణ్యం, యువమోర్చా నాయకులు పాదు, చోడిశెట్టి రమేష్, ఘంటసాల గోవిందు, అప్పాజీ, కరి సత్యనారాయణరాజు, యార్లగడ్డ రామ్కుమార్, పెండిం శ్రీదేవి, గూటూరు పద్మ, జనసేన పార్టీ నాయకులు సూరిబాబు, వికాస తరంగిణి సభ్యులు చిన్నారులు, వారి తల్లిదండ్రులు, మహిళలు పాల్గొన్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈవేళ ఒక్కరోజే చేయమని చెప్పట్లేదండి. చిన్నపిల్లలకి ముందుగా పెద్దవాళ్ళ కంటే ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళని కొంచెం ఇంట్లో కూడా ప్రోత్సహించి, అమ్మ మీరు రేపొద్దున మనం హ్యాపీగా మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ చల్లటి వాతావరణంలో ఉండాలంటే మొక్క యొక్క ఆవశ్యకత పిల్లలకి కంపల్సరీగా తెలియజేయాలి. అదేవిధంగా పర్యావరణం అంటే ఓన్లీ మొక్కలను పెంచడమే కాదండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే నీట్నెస్ మెయింటైన్ చేయాలో, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలో అది ఎవరో వచ్చి తీస్తారు అని కాకుండా మన బాధ్యతగా మనమే ఆ క్లీన్ చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా పిల్లల్ని ఇప్పటి నుంచి కూడా ప్రోత్సహించి పెద్దలు కూడా ఆ పని చేసేయాలి. అట్లా చేసిన పక్షంలో ఒకప్పుడు బెంగళూరు నగరం మీ అందరికీ తెలుసు, టెంపరేచర్ వచ్చి సమ్మర్లో 25 degrees దాటేది కాదు. ఇప్పుడు బెంగళూరులో కూడా టెంపరేచర్ 35 degrees ఉంటుంది, 10 degrees పెరిగింది. ఓన్లీ కారణం ఏంటంటే ఇండస్ట్రీస్ కాదండి, మొక్కలు తగ్గిపోయాయి. సో కాకినాడలో ఈ సంవత్సరం మనం ఇప్పటిదాకా 43 degrees టెంపరేచర్ చూసాం ఈ సంవత్సరం. ఇప్పుడు మీరు అందరూ తీసుకుని ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక ఇలా మొక్కని తల్లితో సమానంగా భావిస్తూ ప్రధాని గారు పేరు చెప్పినంత మాట మీద అందరూ చేస్తే కనుక మన కాకినాడ టెంపరేచర్ నెక్స్ట్ టైం 35 degreesకి వచ్చేస్తుంది. దయచేసి అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. పేరు కోసం కానీ మాట కోసమో కానీ కాకుండా మన బాధ్యతగా మనం అంతా ఈ పని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ అలాగే మన దేశాన్ని కానీ దేన్నైనా అలాగే ప్రేమించమంటారు మా స్వామివారు. ముందు మనం ఇంట్లో అందరినీ మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఆరాధన చేయాలి, పక్కనోని ఆదరించాలి. ఇలా చేస్తే టెర్రరిజం అనేది ఉండదు, పక్క దేశాలతో కూడా మైత్రి బాగుంటుంది అనేది మా చిన్న స్వామివారి స్లోగన్. అది సెకండ్ వన్ ఏంటంటే మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ. అసలు నార్మల్గా ఈ స్లోగన్ ని మాధవ సేవగా మానవ సేవ అని చెప్తుంటారు అందరూ. నార్మల్గా సొసైటీలో చెప్పేది ఏంటంటే మాధవ సేవగా మానవ సేవ. బట్ మా స్వామి గారు ఏంటంటారంటే ఇప్పుడు భూమి ఉంది, దరిద్రం ఉంది, ఇదంతా ఉంది, ఇంట్లో ఓన్లీ మానవులే ఉంటున్నారా? ఏమేమి ఉంటున్నాయి కదా చెప్పండి. పక్షులు, జంతువులు అన్నీ ఉంటున్నాయి. అన్నీ కలిపితేనే కదా ఒక మన ప్రపంచం. ఇదంతా దరిద్రం అంతా తెచ్చేసుకుంటున్నాం. వృత్తి మనుషులే ఉంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూట్ అవుతుందంటే ఎవరి వల్ల చెప్పండి? ఎర్త్ పొల్యూట్ అవుతుందంటే ఎవరి వల్ల? చెట్లు పాడవుతున్నాయి అంటే ఎవరి వల్ల? పాడు చేసేది ఎవరు? సో దేవుడికి సేవ చేస్తే, మనుషులకి సేవ చేస్తే దేవుడు సంతోషిస్తాడా? ఓన్లీ మనుషుడికి సేవ చేస్తే. ఆ స్లోగన్ తప్పు. మాధవ సేవగా మానవ సేవ అనే ఒక స్లోగన్ ఉంది కదా ఇండియా నుంచి, అది తప్పు అని మా స్వామి గారు మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ అంటారు. ఒక ప్లాస్టిక్ విషయం తీసుకుంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడదని చెప్తున్న ప్రభుత్వం, దానికి
కరెంట్ కూడా వస్తుంది, పట్టుబడుతుంది. అయినా కూడా పూర్తిగా దేవాలయం బాగుంది. ప్రభుత్వాలు ప్రొడక్షన్ జరిగితే అది నిలుపుదల చేస్తే చాలా మటుకు 90% ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడుతూ తగ్గుతుంది. మనం కూడా పద్ధతి సరుకులు వేసి మట్టి వాడు ఎక్కడ సిగ్నల్ రాస్తున్నాడు, సిగ్నల్ తీసి దాంట్లో కూరలు వేసి మళ్ళీ తీస్తున్నాడు. మనమే సరుకులు వస్తే పర్యావరణకి మంచి పర్యావరణకి ఆటలు కాదు, చేతికి పద్ధతి మంచి మనం గొడవ తీసుకెళ్ళి పర్యావరణాన్ని కొట్టుకుంటే ఆ ప్లాస్టిక్ వాటిలో తగ్గుతుంది. అలాగే అందుకే చెప్తున్నాను, మనం కూడా ప్రజలు కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అందుకే ఈరోజు పర్యావరణ మరోసారి తెలియజేస్తూ మనం కూడా అన్ని నిబంధనలు పాటించి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో మాకు ఏదో ఒక స్వయం ఉపాధిలాగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటే అప్పుడు ఒక థాట్ వచ్చింది, ఎస్ ఇదేదో మనం సంచీలు కుట్టి పర్యావరణాన్ని కాపాడుతాం మన లెవెల్లో, నా లెవెల్లో. సో అది ఆలోచించి ఒక సంచీలు తయారు చేయడం ప్రారంభించాం. అలా ఒక 5 మందికి కష్టపడి వాళ్ళు పుట్టినందుకు ఫలితానికి వాళ్ళు దక్కుతుంది అన్నమాట. రెండవది మొక్కలు. ప్రతి చోట మేము మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో వెళ్తుంటే బోర్డు మొక్కలు ఉండేవి. ఏంటి ఉసిరికాయలు ఎదుర్కొనేవాడు, ఇలాంటి సీతాఫలాలు తినేవాడు, లేదా సపోటా తినేవాడు. అసలు ఈ చెట్టు అన్నది టోటల్లీ మన నగరాల్లో పోయి ఎక్కడా కూడా మీకు సీతాఫలం చెట్టు కానీ ఏ చెట్టు కనిపించదు. అందుకని ఆలోచించి జామ చెట్లు ఇస్తే ఎలా బాగుంటుంది అనిపించింది. అందుకని ఈరోజు నా శక్తిలో తర్వాత బెండం శ్రీదేవి గారు ఒక 100 మొక్కలు ఇచ్చారు జామ చెట్లు. నేను 50 చెట్లు పొందాను. ఇవి పిల్లలు పెట్టేటప్పుడు తప్పకుండా తీసుకుని వెళ్ళాలని మీ ఇంట్లో పాతి అంటే మొక్కని ఇచ్చేసి దాంట్లో జామకాయలు తినాలి, అప్పుడే నాకు ఆనందం. అదేనా ఇంటికి తీసుకెళ్ళేదో మూల పెట్టే గట్ట ఆ జామ చెట్టుని చక్కగా నీళ్లు పోసి పెంచి పెద్ద చేసి కనీసం 50 కాయలు తింటే నాకు ఆనందంగా ఉంటుంది. వ్యాపారం వైపు చూస్తున్నాము, లాభసాటి కోసం చూస్తున్నాం తప్ప మన పర్యావరణం దెబ్బతింటుందనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇక అధికారులకు వెళ్తే వారి పర్సంటేజీలు వస్తే చాలు, ఏమైపోయినా పర్వాలేదు అనేది వాళ్ళ ఆలోచన ఉంది. కానీ దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు బ్రదర్ రమేష్ గారు ఆల్ ఇండియా బోర్డు డైరెక్టర్గా ఉన్నారు. ఎవరు ఏ బోర్డులో ఉన్నప్పటికీ కూడా దీన్ని నరేంద్ర మోడీ గారు 24 గంటలు తపస్సు చేసి సమాజానికి మార్గదర్శనం ఇస్తూ ఈ విధంగా మన ఆలోచనలు ఉండాలి, ఈ విధంగా మనం పాటించాలని చెప్పి అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిపి మాట్లాడుతూ పర్యవేక్షణ చేస్తుంటే కింద ఇంప్లిమెంట్ చేయవలసింది ఎవరు? అధికారులు. అధికారుల ఆలోచన ఎలా ఉంది? మీరు ఏమైపోతే మాకెందుకు, నా పర్సంటేజ్ ఎంత అనే దృష్టిలో 100కి 80% మంది ఉన్నారు. ఇందులో ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ అధికారులు ఎక్కడున్నారు? మన ఇళ్లలోనే ఉన్నారు. ఇదంతా కూడా మనం ఆలోచించాలి. ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి? మనమే నడుపుతున్నాం. నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? మనమే తీసుకుంటున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారులు ఎక్కడి నుంచి వస్తున్నారు? మన ఇళ్లలో నుంచి వస్తున్నారు. కానీ పర్యావరణం దెబ్బతిన్నప్పుడు, ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపోతున్నది ఎవరు? మనమే నష్టపోతున్నాం. సుబ్బారావు గారు అయినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి సేవలు అందించుకుంటూ సీనియర్ సిటిజన్గా పేరు తెచ్చుకున్నటువంటి ఈయన మరి సుబ్బారావు గారు అయినటువంటి వీరికి మీ అందరి తరఫున, ఈ వార్డు ప్రజల తరఫున వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎంతో మేధావులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా
దీన్ని కొనియాడుకుంటున్నారు. ఈరోజు మన బాన్పూర్ సెంటర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్న మన అల్లు సీతారామరాజు బొమ్మ వరకు కూడా కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా వేల సంఖ్యలో వెళ్తూ వారితో పాటు నేను సహకరించి వారి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి నేను ఉదయాన్నే వెళ్ళి తిరగడం జరిగింది. అంటే ఈరోజు మనం మన ప్రపంచ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం.